హైదరాబాద్ నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో కాసేపట్లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా వ్యాధిగ్రస్తులకు పంపిణీ చేసే చేప ప్రసాదం కార్యక్రమానికి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. రాత్రి 9 గంటలకే చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం కానుంది. రాత్రి వేళల్లో వస్తున్నందున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రేపు రాత్రి వరకు ఈ పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. క్యూ లైన్లలో నిల్చునే భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వీలుగా పెద్ద ఎత్తున ఫ్యాన్లు, కూలర్లను ఏర్పాటు చేశారు. నిరంతర విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. అత్యవసర వైద్య సేవల కోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రత్యేక మెడికల్ క్యాంపులు, అవసరమైన మందులు, అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు. ముఖ్యంగా క్యూ లైన్ల మధ్యలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా సిపిఆర్ బృందాలను అందుబాటులో ఉంచారు. క్యూ లైన్లలో ఎలాంటి తొక్కిసలాట జరగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ రంగంలోకి దించారు. చేప ప్రసాదం పంపిణీ పూర్తయ్యే వరకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఇందుకోసం ప్రత్యేక వాట్సాప్ గ్రూపుల ద్వారా నిరంతర పర్యవేక్షణ జరగాలన్నారు అధికారులు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లోనే ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి దాని ద్వారా మొత్తం ప్రక్రియను మానిటరింగ్ చేయాలని అధికారులకు మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చేప మందు ప్రసాదానికి సంబంధించి అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. నైట్ టైం కావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా అయితే పటిష్ట భద్రత నడుమ ఈ పంపిణీ ప్రసాదం చేయబోతూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి రాముడు మనకు అందుబాటులో ఉన్నారు. రాముడు. సద్య అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా రాత్రి సమయం కావడంతో ఇక్కడికి వచ్చినటువంటి వాళ్లకు చేప ప్రసాదం పంపిణీ సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు. మనం చూడొచ్చు, మత్స్యశాఖకు సంబంధించినటువంటి అన్ని విభాగాలు ఇక్కడ ఏర్పాట్లు చేసుకున్నారు. మొత్తం కూడా ఇక్కడికి వచ్చేటువంటి వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం చూస్తున్నటువంటి ఈ బారికేడ్స్ ద్వారానే లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ముందు దాదాపు ఒక 30 మీటర్లు వెళ్ళిన తర్వాత 30-40 మీటర్లు వెళ్ళిన తర్వాత వాళ్ళకి అక్కడ చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. ఇప్పటికే నిన్న రాత్రి నుంచి కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ ఇక్కడే వెయిట్ చేస్తున్నారు. చేపమందు ప్రసాదం పంపిణీ చేసేందుకోసం అవసరమైనటువంటి వాటిని తీసుకునేందుకోసం తమకు ఉండేటువంటి ఆయాసం, ఉబ్బసం సంబంధించినటువంటి రోగాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి బయటపడేందుకోసం అవసరమైనటువంటి జాగ్రత్తలను అయితే వాళ్ళు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా వివిధ ప్రాంతాల నుంచి, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి, ఇటు మహారాష్ట్ర కానీ, అదేవిధంగా ఒరిస్సా, యూపీ, బీహార్, అదేవిధంగా పశ్చిమ బెంగాల్తో పాటు రాజస్థాన్కు సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది కూడా ఇక్కడికి రావడం జరిగింది. తమకు ఉండేటువంటి దీర్ఘకాల జబ్బు ఏదైతే ఆస్తమా ఉంటుందో ఆస్తమా క్యూర్ అయిపోతుంది ఈ ప్రసాదం తీసుకోవడం ద్వారా అనేది ప్రధానంగా వాళ్ళు భావించి ఇక్కడికి వచ్చారు. దాంతో ఇక్కడ ఎక్కువ మంది వచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు దాదాపు 25,000 టోకెన్స్ అయితే అమ్ముడుపోయినట్టుగా తెలుస్తుంది. అయితే మత్స్యశాఖ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారులు ఉన్నారు. సార్, మొత్తం మీరు ఎన్ని కొరమీని చేప పిల్లల్ని ఇక్కడ అందుబాటులో పెట్టారు? రేపు అంటే సాయంత్రం స్టార్ట్ అయిన తర్వాత రేపు ఎప్పటి వరకు కొనసాగేటువంటి అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? 130,000 చేప పిల్లలు సిద్ధం చేసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు 9 గంటలకి ముహూర్తం స్టార్ట్ అవుతుంది. ప్రతి సంవత్సరం 24 గంటలు వాళ్ళు వేస్తారంటే ముహూర్తం ఎప్పుడు స్టార్ట్ అయితే ఇవాళ 9 గంటలకు స్టార్ట్ అయింది కాబట్టి రేపు 9 గంటల రాత్రి 9 గంటల వరకు వారు నిరాటంకంగా కంటిన్యూగా ఇస్తుంటారు. అలాగే మా కౌంటర్స్ అన్నీ కూడా టోకెన్ ఇష్యూ చేసే కౌంటర్స్ కానీ, చేప పిల్లలు ఇచ్చే కౌంటర్స్ కానీ, టోకెన్ తీసుకొని చేప పిల్లలు సరఫరా చేసే కౌంటర్స్ కానీ 24 గంటలు కంటిన్యూగా నాన్ స్టాప్గా నడుస్తాయి. అంటే చాలా మంది వేల సంఖ్యలో వచ్చారు. మీ కౌంటర్స్ దగ్గర మీ సిబ్బంది కానీ, మీ ఎట్లాంటి వాలంటీర్స్ కానీ మీరు ఎట్లా సిద్ధం చేశారు? ఒక దగ్గర ఎంతమంది ఉంటారు? ఎట్లా వాళ్ళకు వచ్చినటువంటి వాళ్ళకు వేగంగా ఇక్కడ మీరు చేప పిల్లలు వాళ్ళకి ఎట్లా అందిస్తారు సార్? ఇవన్నీ 35 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ 30 కౌంటర్లు, అక్కడ వీఐపీ ఇక్కడ 29 ఉన్నాయి. వీఐపీకి దగ్గర 6 కౌంటర్లు ఏర్పాటు చేసినాము. ఇక్కడ చూపెట్టినటువంటి ఒక్కొక్క కౌంటర్ దగ్గర 3 సిబ్బంది, వారిని పర్యవేక్షించడానికి ఒక ఎఫ్డిఓ స్థాయి అధికారి, వీరందరి మీద టోటల్గా ఈ మొత్తం వ్యవస్థని పర్యవేక్షించడానికి ఒక సూపర్వైజర్ ఆఫీసర్ అని చెప్పేసి ఒక డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారిని నియమించడం జరిగింది. టోటల్గా మొత్తము ఈ చేపల సరఫరా కానీ, టోకెన్లను కానీ చేయడానికి మా హెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి మా అధికారుల బృందం అంతా కూడా కంటిన్యూగా ఇక్కడే ఉండేసేసి నిన్న మార్నింగ్ నుంచి కంటిన్యూగా ఇక్కడే ఉండి పూర్తిగా ఏర్పాటు చేస్తున్నాము. పర్యవేక్షణ కూడా చూస్తున్నాము. పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. మనం చూడొచ్చు, ఇక్కడ చాలా మంది లైన్లలో
వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా చాలా దూరం నుంచి వచ్చారు. నిన్న మొన్న వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఉదయం చాలా మంది వచ్చారు. ఇక్కడ ఉండేటువంటి మొదటి వరుసలో ఉండే వాళ్ళందరూ కూడా నిన్న రాత్రి నుంచి ఇక్కడనే ఉన్నారు. తెల్లవారుజామున వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వెనకలో లైన్ లో ఉండేటువంటి పరిస్థితి. గందరగోళం నెలకొనకుండా, ఇబ్బందులు జరగకుండా పోలీసులు అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా మనం చూస్తే హైదరాబాద్ నగరంలో ఇది ఒక పెద్ద ఈవెంట్ గా చూస్తారు. పెద్ద సంఖ్యలో పోలీసులను కూడా మోహరించడం జరిగింది. ఇప్పటి వరకు 25,000 టోకెన్స్ వెళ్ళాయంటే ఇంకా ఈ రోజు రాత్రి కానీ రేపు ఉదయం కానీ ఎక్కువ మంది వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు మాత్రం వివిధ శాఖలు చేశాయి. ఓకే, రైట్ రాముడు.